మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అండ్ మనసా గారు మీ విషయానికి వస్తే పుత్తూరు కదా మీది కరెక్టేనా? అంటే పుత్తూరు అంటే అది చాలా జిల్లా అయినా కానీ కొంచెం గ్రామీణ నేపథ్యం. అయితే అలాంటి ఒక ప్లేస్ నుంచి మోడలింగ్కి వెళ్ళడం, సో అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉండాలి. సో ఒకసారి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నేను పుట్టింది పుత్తూరులోనే అండి, బికాస్ అమ్మ ప్రెగ్నెంట్గా ఉండే కాబట్టి అక్కడికి వెళ్ళింది. బట్ పెరిగింది మొత్తం చెన్నైలో, సిటీలో పెరిగాను. స్టడీస్ తర్వాత మోడలింగ్ స్టార్ట్ చేశాను, అంటే స్కూలింగ్ తర్వాత నుంచి స్టార్ట్ చేశాను. అండ్ మెల్లమెల్లగా ఐ కిక్ స్టార్టెడ్ ద కెరియర్. ఫ్యామిలీ అయితే మా నాన్న ఇస్ ఫ్రమ్ పుత్తూరు, పక్కన ఊర్లే మా అమ్మది నాన్నది. మేము ఫ్రమ్ పరమేశ్వర మంగళం అని. అండ్ సో అదే మై డాడ్స్ ఇంటూ బిజినెస్ అంటే హీ ట్రైడ్ లాట్, నౌ హీస్ డూయింగ్ హిస్ ఎ జాబ్. అండ్ మై మామ్స్ హోమ్ మేకర్, మై బ్రదర్స్ trying to get into acting and direction. So this is my family background koncham, and they always supported me. Ante although we are in modeling, acting aina okati rendu telika tapudarele paristhitulu oste kuda they always supported me by saying it's okay, idi oka rendu shoot le kada poindile, that will not affect you, ఇంకా నెక్స్ట్ ఏం చేద్దామో చూడు అన్న దాంట్లో దే ఆల్వేస్ సపోర్టెడ్ మీ లైక్ దట్. యాక్చువల్గా మోడలింగ్ అంటే చాలా మందికి దాని మీద ఐడియా ఉండదు. యాక్చువల్ మోడలింగ్లో అతి పెద్ద సమస్య ఏంటంటే ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా నిలబడడం. అండ్ మనం ఎలాంటి మోడల్ అని డిసైడ్ అవ్వడం, కమర్షియల్ మోడల్ ఉంటారు, సో ఇలా డిసైడ్ అవ్వడం, మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం. సో ఈ మొత్తం ప్రయాణంలో మీకు ఏది అతి పెద్ద కష్టమైంది యాజ్ ఎ మోడల్గా చెప్పండి. కష్టం అని అంత ఏం అనిపించలేదు, కానీ ఒక్కసారి బబుల్ గమ్ తర్వాత ఒక షూట్ ఒకటి బ్యాక్ ఫైర్ అయింది, అదొక్కటి కొంచెం అబ్బా అని అనిపించింది. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు యాక్టింగ్ ఎంటర్ అవుతున్నప్పుడు కూడా, బికాస్ సిన్స్ ఇట్స్ ఎ న్యూ జాబ్, కొంచెం కష్టపడుతూ నేర్చుకుంటూ వచ్చాను. మోడలింగ్ నాకు ఫ్లో అయింది, ఇట్ ఆల్వేస్ ఫ్లోడ్ ఇన్ మై లైఫ్. సో నాకు ఇప్పుడు కూడా మోడలింగ్ చాలా చాలా ఇష్టం. బట్ యాక్టింగ్ ఈజ్ సంథింగ్ దట్ ఐమ్ లెర్నింగ్, అండ్ ఇప్పుడు ప్రేమ పుట్టింది కాబట్టి ఐఎమ్ లెర్నింగ్ ఇట్ మోర్. సో దట్స్ యాక్చువల్గా గాయపడ్డ సింహం టైటిల్ అంటే ఇది చాలా బ్యాడ్ న్యూస్. రీసెంట్గా ట్రంప్ గారి మీద కాల్పులు జరిగాయి అన్నమాట. సో అయితే మీరు ఎప్పుడైతే ఈ గాయపడ్డ సింహం అని చెప్పి టైటిల్ పెట్టారో అప్పటి నుంచి కూడా ట్రంప్ గారి డెసిషన్ మేకింగ్స్ కానీ, అంటే వారి లైఫ్ స్టైల్ కానీ, ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ అన్ప్రెడిక్టబుల్గా ఉంటూ వస్తున్నది. సో తెలుసో తెలియకుండా మీ సినిమాకి ట్రంప్ గారు ప్రమోషన్ చేస్తూనే వస్తున్నారు. అవును, తెలుసు నాకు. డెబ్యూ కదా అండి ఆయనకి మూవీలో, సో కొంచెం ఎక్కువ చేస్తున్నారు ఎందుకో. ఐ డోంట్ నో వై హీస్ వర్కింగ్ సో హార్డ్. Something is striking my head. I think after watching the film, people will be like, oh, this is why Trump is having these things. Emo ani. And మీ లైఫ్లో వీసా కష్టాలంటే ఏదైనా సిచ్యువేషన్ ఉందా? నా లైఫ్లో కాదు, నా నాన్న లైఫ్లో అసలు హీ హ్యాడ్ యంగ్ డేస్ నుంచి హీ హ్యాడ్ కోరిక టు గో టు USA. బట్ I think like almost his visa got rejected some 3-4 times, and ఒక్కసారి పాస్పోర్ట్ వచ్చింది, వీసా వచ్చింది, అండ్ పాస్పోర్ట్ని ఐ డోంట్ నో హీ వాజ్ టేకింగ్ ఇట్ సమ్వేర్ అండ్ రెయిన్లో వెట్ అయిపోయింది. పోయింది అప్పుడు కూడా. సో లైక్ హీ ఆల్వేస్ హ్యాడ్ దిస్. సారీ, దట్స్ రియల్లీ సాడ్ థింగ్, బట్ ఇట్స్ లిటిల్ ఫన్నీ ఆల్సో. అన్ని సార్లు ట్రై చేసిన తర్వాత ఫైనల్గా వచ్చేసాను అనుకోండి, హ్యాపీగా ఉన్నారు, ప్లాన్ చేస్తున్నారు ఎప్పుడు వెళ్దామని, పోయింది. అండ్ ద వే షీ సేయింగ్ ఇట్, వర్షం వల్ల పోయింది. మీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? మీ లైఫ్లో కానీ మీ ఫ్రెండ్స్ లైఫ్లో కానీ? యుఎస్కి అంటే బేసిక్లీ మా కజిన్స్ స్టడీస్ కోసం వెళ్ళడానికి దే ట్రైడ్ అ లాట్, బట్ దట్ డిడ్ంట్ హ్యాపెన్ బేసిక్లీ అంతే. బట్ ఐ డోంట్ నో ఫుల్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. నా లైఫ్లో అయితే అండ్ నేను మూవీ కాన్సెప్ట్ విషయంలోనే ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పటి నుంచే కదా కొన్ని సంవత్సరాల నుంచి ఒక ట్రెండ్ నడుస్తుంది పెళ్లి విషయంలో, అబ్బాయి యుఎస్లో సెటిల్ అయి ఉండాలి లేదా యుఎస్ రిటర్న్ అయినా అయి ఉండాలి. సో ఇలాంటి ఒక సర్కమ్స్టెన్స్ పెట్టుకొని మ్యారేజ్ ప్రపోజల్స్గా నడుస్తూ ఉన్నాయి అన్నమాట. సో మీకు అలాంటి ఎలిమెంట్ ఏమైనా ఉందా మీ లైఫ్లో? ఆ పర్టికులర్ థింగ్ ఏమైనా ఉందా? నాకు మ్యారేజే వద్దు అని ఫీలింగ్ ఉంది. అబ్బాయి గురించి తర్వాత మాట్లాడదాం. I have a great opinion on marriages. I really want to get married to a nice person. But అంటే US anta
ఇండియా ఇస్ వెరీ నైస్ సార్, యుఎస్లోకి వెళ్ళి అలా ఏం లేదు. బట్ యా దట్ ఆ ట్రెండ్ అయితే దట్స్ వెరీ ట్రూ. ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ మా రిలేటివ్ సైడ్ కూడా, బికాస్ యుఎస్ సంబంధం, ఓ యుఎస్ సంబంధమా అని అనేవాళ్ళు. యా ఆల్ మై కాకినాడ ఫ్రెండ్స్ ఆల్సో లైక్ దే హ్యావ్ యుఎస్ సంబంధం అంటే అని అంటే లైక్ అయితే యా దట్ ఇస్ ద ట్రెండ్.